అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అసలే చీకటి గాఢాంధకారం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక కవచం ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులవి నీడలోనే కవితలు ఇది ఏ సందర్భంలో చెప్పాను ఎందుకు 2014లో చెప్పాల్సి వచ్చింది అనడానికి జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి వాళ్ళ కోపం వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేలా చేసింది ఎప్పుడో మద్రాసులో ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు కానీ అది నా గురించి అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక 18-19 ఏళ్ళు అంతకుమించి 20 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలాఢ్యులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారుల స్వేచ్ఛా వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియని కబోది గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విదూషకులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరూ నీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రాశోభల్ని వాళ్ళు గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి డైనమోలు తిరగాలి కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని
అనువదించాలి. పచ్చికలో దాక్కున్న పాముల్ని, విష పాముల్ని బుట్టలోకి పట్టాలి. రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ, అసలే చీకటి గడాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, మన తల ఉంచుకొని వెళ్తున్నాం, మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసాయి. నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడు. నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను. తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను. నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి. మా నాన్న అసిస్టెంట్, ఒక పోలీసు కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రొహిబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి. మా నాన్నగారి కోరిక ఏంటంటే, నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఏదో కొంచెం సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న. నా కోరిక అదే, మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దామని నా కోరిక. కానీ డిగ్రీ పూర్తి చేయలేము, అదొకటే, దానివల్ల అయిపోయింది, ఎస్ఐగా చేయలేకపోయింది. మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది. సో అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే, నీకు ఏం అవ్వాలందంటే, నాకు మ్యాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు. నాకు ఏదో అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది. ఒక సగటు మనిషి మీద, హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతాయి. అని చాలా మందికి అర్థం కాదు. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే, ఎందుకు మీతోనే మాట్లాడాలి, ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు, శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే, కూర్చోబెట్టి ఒక 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ, అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్ఞిలా పేలుతాడు. వైసీపీ వాళ్ళు వచ్చి 5 మంది ఉంటున్న, 10 మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి. శతజ్ఞి అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞి కాదు అది.
వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను. పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు అంటే నేను పంచుకోవాల్సింది, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను. దట్ ఈస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన. జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే, సగటు మనిషికి ఆడి కులం ఉండదు, మతం ఉండదు, సగటు మధ్యతరగతి మనిషికి వాడు కట్టుబాట్లను పాటిస్తాడు, చట్టాలకి అతీతంగా వెళ్ళడు, చట్టాలకి లోబడే బతుకుతాడు, భయపడతాడు పోలీసులంటే, లా అంటే భయపడతాడు, చట్టాలంటే భయపడతాడు. కానీ అలాగే పెరిగాను నేను కూడా. ఒకసారి నా కష్టాలు ఎలా ఉన్నాయంటే, నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి, నా కష్టాలు లేవు. నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకున్న అరువు తెచ్చుకున్న కష్టాలు నాయన్ని. బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డెర కులానికి చెందిన ఒక వ్యక్తి పక్కన రాళ్ళు కొడతా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్వాతం వచ్చేసి బిగుసిపోయింది. ఆ బిడ్డ ఒక 4 ఏళ్ల బిడ్డ నా ఒళ్ళో పడేసాడు. అన్న ఇతన్ని చెయ్యను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయానంటే, నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు. నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే, నేను బద్ధకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి. నాకు నిజం కోరికలు లేవు. మా అన్నయ్య ఏమనుకుంటారు, వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక. మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావురా అని అడిగాడు. నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి నీకు అన్నీ చెల్లేస్తున్నాయి, నిన్ను ఉద్యోగం, నీ తల్లిదండ్రులు పోషించక్కర్లా, నీ అక్క చెల్లెళ్ళు బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యత లేదు, నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో నువ్వు పని చేయి, నువ్వు అన్నీ సాధించి అప్పుడు చెప్పు, అప్పుడు నీ కథలు వింటాను. ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది ఇప్పుడు. అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని. నాకేమనిపించిందంటే, యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తుంది నాకు. భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి. సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది, నా వేదనది. పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్నీ చెప్తారు, ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్పడో చెప్తాడు, చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు. ఒకటి పాటించేవాళ్ళు నాకు కనిపించరు. ఒకసారి ప్రతిదానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి. సగటు మనిషికి ఉండే కోపాలు అన్నీ పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను. సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలా. నాకు కానీ నేనేం చేశానంటే, ఒక 3-4 సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజున నేను బద్దకొస్తుంది కాదు, ఖుషి తర్వాత ఇంకో 3-4 సినిమాలు చేసి 5 సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఆశ్రమంలో బతుకుదాం నా కోరిక. అంతమించి వేరే కోరిక లేదు. భగవంతుడు అది తప్ప అన్నీ ఇచ్చాడు నాకు. నేను కోరుకుంది ఇవ్వదా. నాకు అలాంటి సమయంలో 2006లో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాడు. అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో 2006లో నాకే తెలియజేశారు, ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు. నాకు తీసుకొచ్చారు. నేను అన్నాను, ఆయన పాలిటిక్స్ రాలేదు కదా, వచ్చిన రోజున చూసుకోండి అన్న, నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది, పర్లేదు, మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి. ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాక సభలో కూడా చెప్పాను, ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డ్యాన్స్ చేయించారో ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయింది. ఆ రోజు
ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడుతున్నా నాకేముండదు. ఆ రోజు చచ్చిపోయింది, వీళ్ళు తిడితే నాకెంత. సో నాకు అంటే నిజంగా 2006లో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా. ఆ రోజు నుంచి 2008 సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి. నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను, ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు. బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేస్తుంది. అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని అనే భావనతో పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మా ఇంట్లో అందరూ మంచివాళ్ళు, సగటు మనుషులు. వాళ్ళు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేకపోయాను. నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరులా కనిపిస్తాను. అనాలోచితంగా చేశానేమో అనిపిస్తేమో అలా కొన్ని సమయాల్లో. ఏమీ కోరుకోను, నాకేముండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేశాను. దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టు అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద కొట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం. 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి 2014 మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలా. ఎందుకంటే 2010 నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు 2014లో 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించి చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోను. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోవాలి, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను దానికి. 2014 నుంచి 19 వరకు నేను కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాను.
ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను అది. ఓట్లను చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాళం తొక్కేస్తాం మేము. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అదాపాత్రం తొక్కేస్తాను. నేను ఇదే నిర్ణయించుకున్నాను. ఇది ఈ దశాబ్ద కాలంలో నానా మాట్లాడినారు, పిచ్చి తిట్లు తిట్టారు. నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండరు, నువ్వు ఎందుకు రాజకీయాలకు వెళ్ళావు? ఈ రోజున మొన్న యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను. మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం ఎక్కువ. మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయనని చెప్పాను. ఈ దేశం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. ఈ సమాజం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. కరోనా వస్తే నా ఒక్కడికే రాదు, మీకు కూడా వస్తుంది. వైసీపీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లో నా కారు ఒకటే కాదు, నా బండి ఒకటే కాదు, నా కాలు ఒకటే కాదు, మీరు కూడా వెళ్తాయి. సో నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను. మధ్యతరగతి, ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక భాషనిచ్చే వ్యక్తిని కాదు నేను. నాకు ఇదే అనిపించింది. మీ అభిమానుల్ని చేయండి. నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేశారు ఎక్కువ శాతం. నేనంటే చెప్పాలి, మీరని కాదు. ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే మన సినిమాల్లో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. ఇది మీ బాధ్యత, ఇది మీ దేశం. ఇది మీరు ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆసియా అనేది నేను సినిమాలో చప్పట్లు కొట్టి 3 గంటలకు వెళ్ళిపోవడానికి అది నేను పెట్టుకున్నది నా పిచ్చి అనుకోండి, నా ఇష్టం అనుకోండి. కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు, నేను పాటిస్తాను అంతే. ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి, ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు ఏమంటాం, సినిమాలో జరిగింది మనకి నిజ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు? ఇదే సినిమాల్లో మీరు గంగతో రాంబాబు, గంగతో రాంబాబు, ఇది గంగవరం వస్తుంది. మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా. అంటే నేను అందులో ఒక సీన్ ఉంటుంది కదా, మీరు అందరూ రండి అని సినిమాలో ఎక్కువ చెప్తే అది చాలా మంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని. సినిమాల వరకు సాధ్యమే కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని చాలా మందికి ఒక ఇది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది. ఇది అంటే నేను ఏం ఆశించను. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా, ఏదనుకుంటున్నావో సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా. నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని ఏం ఆశించను. నాతో పాటు నడవమని చెప్పను, నాతో పాటు పోరాటం చేయమని చెప్పను. నేను నడుచుకుంటూ ముందుకెళ్తాను. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనం ఉన్నవాళ్ళు. మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం, మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో, సభల్లో.
మనం సినిమాల్లో కూడా నేను వాడను. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు దొరికిపోతామని చెప్పి వాడను. పాపం వాళ్ళు ఏంటో అనుకోవాలా, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతుంది. 15 లక్షలంటే అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగలేకపోతే మన బ్రోలో కూడా సరిగ్గా బాగలేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం. ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లాపితే ఎలా ఉంటుందో చూపించాం. ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటార్లు పెట్టుకొని రారు. అన్యాయం ఎక్కువైపోయింది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు, కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను, అందరూ భయపెడుతున్నాను నన్ను, మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొట్టేస్తారేమో అని. అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయాను. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చి నాకు మీరు ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా సరే నా మీద దాడి చేయాలని గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా నేను సినిమా అనేది నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం. నాకు కళ అంటే లలిత కళ కాదు, కళ. అలాగే అంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పార్టీ పెడతావని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకు దెబ్బ తగలాలి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది. ఈ 10 ఏళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. ఆ 2006లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్ళే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది, అది స్క్రిప్ట్ అన్నీ రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికే సినిమా ఆపేశాం. తర్వాత బంగారం చేసిన తర్వాత
దానికి కాంపెన్సేషన్. సో ఈ రోజు నేను చేస్తున్నా, ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచం అంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు. ఆ కలపడానికి సమయం పడుతుంది. అందుకనే 2.5 దశాబ్దాల సమయం చెప్పాను. నేను నడవాలి. ఒక ఎంఎస్సి స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలి, మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి, దానికి ఇంకా చదవాలి. నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవ్వదు, అధికారం కానీ పవర్ కానీ. అందుకే నేను 2.5 దశాబ్దం పనిచేద్దామని నిర్ణయించుకుంటే నాకున్న అభిమానం బలం ఏం చేస్తుంటే వాళ్ళకి మాట పట్టరాళ్ళు. మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తూ ఉండవు? అరే ఆయన మహానాయకుడు, ఆయనకి నమస్కారం పెట్టే ఒకసారి ఏమైపోద్దంటే అభిమానం ఎదగనివ్వదు. ఒకసారి అభిమానం ఏముంటుంది, నిన్ను వేరే నాయకులు తిడుతున్నారు, వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, మేము చచ్చిపోతాం, ఎందుకు వచ్చావు రాజకీయాల్లో కండి. నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను. నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం. సినిమాలు వస్తే వచ్చినాయి, చప్పట్లు పడితే పడినాయి, డబ్బులు వస్తే వచ్చినాయి, డబ్బులు పోతే పోయినాయి. అంటే నేను చాలా మందికి మా ఇంట్లో కూడా చెప్పాను, ఎందుకు పాలిటిక్స్ అని ఒకటి చెప్పాను. నేను ఏమి పాలిటిక్స్ చేయకుండా వచ్చి నన్ను కొడతా ఉన్నాను, నేను ఏం చేయమంటాను. శుభ్రంగా సినిమాలు కూర్చొని చేద్దామంటే అత్తారింటికి దారేదిని పని కట్టుకొని నన్ను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. చెప్పాను, నన్ను బతకనివ్వరు ఎవరన్నా. నా ఎదుగుదల నాకు శాపం అయిపోయింది, మీరు గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపం అయిపోయింది. ఇంతకాడికి రాజకీయం చేద్దాం, రాజకీయం చేసుకున్నాను. నాకు భయాలు లేవు నాకు. సో 2014-19 నుంచి అంచెలంచెలుగా పెంచుదాం అనుకున్న పార్టీ నేను ఇబ్బంది పడుతుంది. ఈ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన. 18 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినాయి మనకి. అదే కనుక ఒక 10 నియోజకవర్గాల్లో కనుక ఉండుంటే దాదాపు ఒక 2 ఎంపీలు, 10-12 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనం వచ్చేస్తారు, లక్షలాది మంది జనం, లక్షలాది ఓటర్లు కాదు. చాలా నాకు స్పష్టత ఉంది, నాకు చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు, అతని పార్టీ మీద కూడా నాకు చాలా అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి ఎందుకని అడుగుతానంటే, నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర. చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు, బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు. తగ్గడం చాలా అవసరం, చాలా అవసరం. చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన. తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప నాశనం. అణిమాది అష్టసిద్ధుల్లో అణిమ చిన్నపాటి అణువు రూపం దాల్చడం. అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు, పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్. అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదని ఇక్కడ నేను చలాయిస్తానంటే కుదరదు ఇక్కడ. అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా 19లో నేను ఒక 30 స్థానాలు పోటీ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను. నా దారుణం ఏంటంటే నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి జయాలు అపజయాలను ఆలోచించాం, యుద్ధమే చేయాలి. నాకు ఆ జ్ఞానం ఉంటుంది కదా, మనకు ఓట్లు పడతాయా పడవని. భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది. ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది
నేను భీమవరంలో ఓడిపోతున్నాను. గాజువాకలో అయితే ఎలా ఓడిపోతాను నాకు అర్థమైంది. భీమవరం ప్రచారం నాకు అర్థం, నేను ఓడిపోతాను. వీటన్నిటిని తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా, ఒకడికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా. ఓడిపోయిన తర్వాత సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా. కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు, అది నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించు. కర్మయోగి నువ్వు, అంతే చేయాలి. కర్మయోగమే చేయాలి, ఫలితం నీకు అనవసరం. పార్టీని ఎలా నడపాలో నాకు తెలియలేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు, నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అనే సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే, అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి, ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కన్నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం. ఇంటర్వెల్ సీన్ అది. నేను చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఇక ఆగిపోతానేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసారు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్న వల్ల కాదు. అది అనడానికి తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది, నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు. మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి, ఒక యువకుడు, నిర్మల్లో ఉండే ఒక యువకుడు, ఇక్కడ మారుమూల శ్రీశైలం అడవుల్లో ఉండే ఒక చెంచు యువకుడు, రాజోల్లో ఒక 2 బిడ్డలున్న ఒక ఆడబిడ్డ. మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను. నేను చెప్పకర్లా, నేను ఏంటో నేను చెప్పకర్లా, కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేనేంటో. బంధం దగ్గర కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది. మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పారదర్శకతతో చూస్తారు మీరు. నన్ను మోడీ గారికి అర్థమవుతాను, మీకు అర్థమవుతాను, నాతో పాటు పనిచేసే కొద్ది మందికి నేను అర్థం కాను. ఎందుకు అర్థం కానంటే నా మీద ఆశ ఉంది. ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద. ఏమో ఆయన ఇంక నేను ఎందుకు లేను. అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో తెల్లబట్టలేసుకుని ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఇట్లా నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్. చాలా చాలా పద్ధతి కూర్చొస్తా, చెప్పండి సార్, ఇలా కూర్చుంటే. నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలో నాకు చెప్తారు. నేను గౌరవిస్తాను, కరెక్ట్, గుర్తిస్తా. మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా. అంటే వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా? నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం, మతం, ప్రాంతాలు ఏముండవు. వాడి కష్టాలు, వాడి బాధలే ఉంటాయి. ఆడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు. ఈ పాలిటిక్స్లో అందరి గురించి ఆలోచిస్తున్నాం, కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేశాం మనం. అన్ని పొలిటికల్ పార్టీ, ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు. ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం, పట్టించుకోరు. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కొంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను.
మీ వేదనలు, మీ కోపాలు, మీ తాపాలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం. అది ఒక మొదటి అడిగే. మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం. ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టిన ఈగోతోటో దేనితోట జనసేన 14-15% పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఈగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి, కొన్ని సీట్లు రావచ్చేమో. కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందైతే జరగదు. మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరందరూ కలవాలి, వీళ్ళు కలిస్తే బాగుంటుంది. ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేశాను. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. వీటన్నిటిని ఆలోచించే చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ. ఒకే ఒక ధైర్యం నాకు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు, నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. నన్ను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీకు కింద దారంతా గతుకులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా, మీరు ఎందుకు సాధించలేరు మీ స్థాయిలో? నేను మీలాంటి వ్యక్తినే, నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న అధిగమిస్తూ ఉంటాను. నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను, ఇదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక వితంతు, ఒక పెద్ద ఆవిడ నెలకి 5,000 రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి. రాజోల్లో రోజుకి 500-600 సంపాదించే ఒక కూలి, ఒక రైతు కూలి, రోజుకి అతను కోరికంటే 100 రూపాయలు జనసేనకి పంపించడం. సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి, ఎందుకు చెయ్యాలి అంటే, నేను ఎవరిని దేహి అని అడగలేను. నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను, కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి. నేను కూడా నిన్న రీసెంట్గానే ఒక 10 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను. అంటే నేనేమనుకుంటానంటే, ఒక రైతు కూలీకి 100 రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ 10 కోట్లు ఇవ్వలేడా? ఇది నేను ఆలోచించాను. అలాగే నన్ను అండగా ఉండే చాలామంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తుంది. అన్ని దాచుకుని ఏం చేసుకుంటాను నేను? కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడి, డబ్బులు సంపాదిస్తున్నాం, ఏం పెట్టుకుంటాం ఆ డబ్బుని? ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి? డబ్బు అవసరం, అంతేగాని డబ్బుని తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుని మూల కూర్చో పంచడానికి కాదు. డబ్బు అనేది అవసరం. నేను సినిమాలే చేయకపోతే నాకు డబ్బు రాదు. ఇన్ని వేల మంది రైతులకి, కౌలు రైతులకి ఇవ్వగలిగే స్థాయి ఉండేది కాదు నాకు. సో డబ్బు సంపాదన చాలా అవసరం. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. వెల్ఫేర్ అంటే ప్రజల తాలూకు సమాజం, వాళ్ళకి కష్టాలకి మనం అండగా ఉండటం, వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయూతనివ్వడం. అలాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి అనేది మనం సింపుల్గా చెప్పాలంటే, నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బుని వెల్ఫేర్ అనే కౌలు రైతుల ద్వారా నేను ఇస్తాను. నేను అర్థాన్ని అసలు సినిమాలే చేయలేకుండా ఎక్కడి నుంచి తీసుకురాను డబ్బులు? అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ పథకాలు ఇస్తాం? ఇది ప్రతి మధ్యతరగతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు దేశంలో. పథకాలు ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి. అందుకని జనసేన, టీడీపీ కానీ, మేము భారతీయ జనతా పార్టీ వీళ్ళందరం కూడా మేము చెప్తుంది వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ వెల్ఫేర్. అప్పులు తెచ్చి అభివృద్ధి అనేది కాదు.
అందుకని నేను మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. దాంతోపాటు జగన్ చేసేదానికంటే కూడా 10 ఎక్కువే ఉంటుంది. కానీ ఎందుకంటే మాకు అవసరాలు లేవు. ఒక 10 లక్షల రూపాయలు 10,000 కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి 10,000 కోట్లు వస్తే పాపం జగన్ 5,000 కోట్లు ఉంచుకుంటాడు. ఒక 5,000 కోట్లు దాంట్లో ఒక 500 కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి. 4,500 కోట్లలో 500 కోట్లు సిద్ధం సభలకి, ఇంకో 450 కోట్లు సిద్ధం అన్న పోస్టర్లకి, ఒక 54,34 రూపాయలు గ్రాఫిక్స్కి, మిగతా డబ్బు వెల్ఫేర్కి. ఒకళ్ళు చెప్పండి వద్దు కూర్చో. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అలాగే నేను అడిగిన వాళ్ళు, నేను ఒకళ్ళు పాయింట్ చేస్తాను, వాళ్ళు చెప్పండి. 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ ఉంటుంది. అంటే మిగతాది వెల్ఫేర్కి ఇస్తారు. ఆ డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగా ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. ఇది సరదాగా మాట్లాడుకుంటున్నాం అని కాదు, కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జరగదని గ్యారంటీ అండి. అంటే నువ్వు కూర్చోబెట్టి భయపెట్టేద్దాం అంటే కుదరవు. జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు. ఈ ప్రభుత్వమే చూసింది. అర్ధరాత్రి 2:30-3 గంటలకి పసిబిడ్డలను వేసుకొని 21 ఆడపిల్లలు మ్యాక్సీలు వేసుకొని నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు. అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది. సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు, ఎవరు తట్టుకోలేరు. వైసీపీ నేను 2014-9 నుంచి మిమ్మల్ని భరిస్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయుల గురించి చెప్తున్నాను. నాకు కొత్త కాదు మీతో గొడవ. భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం. మీరు నేను చెప్తున్నా సిద్ధం అని. మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు, నా సిద్ధం గెలవడానికి. లీడర్షిప్ ఎలా ఉండాలంటే నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి కర్మ కట్టేయాలి. ఈ నెలలో 2009లో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు పడింది. నేను భరించాను. అది తప్పు చేశాం, క్షమించమని 2 చేతులతో అడిగాను. ఓడిపోయిన తర్వాత అడిగాను. ఇదే దీంట్లో. అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు. ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కరేజ్, ధైర్యం చాలా అవసరం. మేము పాటించేది సమాజం నిలబడాలి, విడిపోకూడదు, కొట్టుకోకూడదు, కులాలు కలవాలని కోరుకునేవాడిని. దానికి మానవత్వం, ధర్మం వచ్చే ధైర్యం వేరు. గొడవకు కూడా ధైర్యం కావాలి, జగన్కు కూడా ధైర్యం కావాలి, వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యానికి, జన సైనికుల ధైర్యానికి, వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది. మన ధైర్యం ఏం చేస్తంటే ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని, తోడేళ్ళని, పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది. విచక్షణ ఉన్నది మంది.
దేనికి చేస్తున్నాం? సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం. సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం. దీని నుంచి వచ్చే ధైర్యం వేరు. జగన్ది అధికార దాహం, అధికార మదం. వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న, ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి. దీనికి అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలో నిలబడింది. ధైర్యం ఇచ్చాం, మనం నిలబడ్డాం. దురదృష్టవశాత్తు అది మనం ఒక్కళ్ళమే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకు అలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది. కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది. 2 సార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం. ఇది 2009 కాదు, 2024, 2014 నుంచి స్టార్ట్ చేశాను. అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. వాళ్ళని కాదు, అది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు అలాగే నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను. నా చుట్టూ కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడతా ఉంటాను. నేను 10 రోజులు ఇటు తిరగగానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతుంది. తెలుసు, ఇంకెవరిని బయట వాళ్ళని రానివ్వరు. నేను మళ్ళీ అది బద్దలు కొడతా ఉంటాను. అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను. పని చెయ్యని వ్యక్తుల్ని గుర్తించకపోవడం అంటే ఏముండదు. కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్సలు స్పేర్ చేయను. వాళ్ళకి అర్థం కావాల్సింది నేను మెత్తగా వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను. నేను చాలా తెగించిన వ్యక్తిని. నేను మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి. ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోండి. నా బిడ్డ జనసేన, నా బిడ్డ గుండెల్లో పెంచాను దాన్ని. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థిగాని శత్రువుగానే పరిగణిస్తాను. భవిష్యత్తులో అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి. మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి, ప్రత్యేకించి వైసీపీ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు. మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టుకోండి. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం. ఇది ఎవరిని స్పేర్ చేయను. నేను చేసేది యుద్ధం. ఇది మన పార్టీలో ఉండి కోవట్లుగా వెళ్ళిపోతానంటే అలాగే 2019లో చాలా మంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను నేను. బాగా పనిచేశారు. ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డా, ఒక టీసీ వరుణ్ కానీ, మేము తెలియపోవచ్చు. అనంతపురం చాలా మంది యువత, ఒక చైతన్య కానీ, ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి 2 సమస్యలు. కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ
కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతాం నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని. అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, నాని పాల్కీవాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్. నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున లెటర్ పంపించాడు. ఏం పర్లేదు, నేను నీకు అండగా ఉంటాను. నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో, అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను. నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అది ఎందుకు చెప్తున్నానంటే, త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు. వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేపొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను. నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఎందుకంటే నేను నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపగలను. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దాన్ని దయచేసి అందరూ, ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. వినండి మాట వినండి మాట. సైలెన్స్. క్వైట్. ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను. అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే, చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే, క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలో తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను.
థ్యాంక్ యూ. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి ఇంక మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు? చేద్దాం ముందు కాదు, కొంత నేలని ఇక్కడ కడుగుదాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని, అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లే, జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ఎవరికి ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా. ఇప్పుడు
10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు, కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉంది ధైర్యం. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియన్ సెపరేట్గా ఉండదు. నేను మానవతావాదిని, జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు. కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, we all should be as one. ఒకళ్ళే. మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవో, ఏ మహిళలకైతే ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలో, మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో వారికి ఏం చేయాలి, స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ, అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ రోజున నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం. రేపు పొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెల జనవాణి కార్యక్రమం పెడతాం. మా వాళ్ళు తప్పు చేసినా అది మీరు నా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి భవిష్యత్తులో వచ్చే సభల్లో చెప్తాను దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, రైతాంగానికి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, పెద్దలకి, అలాగే ఉద్యోగస్తులకి, టీచర్లకి, యువతకి, మహిళలకి, డ్వాక్రా మహిళలకి, అంగన్వాడీ టీచర్లకి, ఇలా అన్ని వర్గాలు. అలాగే మీరు మైనారిటీలు కాదు, మీరు మెజారిటీలు అని చెప్పి నేను అనుకుంటాను ముస్లింల గురించి. మైనారిటీ అనే పదం ఒకసారి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. నాకు ఎప్పుడు మీరు నా గుండెల్లో మెజారిటీ మీరు. అలాగే క్రిస్టియానిటీ తీసుకున్న పాస్టర్ సోదరులందరికీ, ఇదే సభలో చాలా చేసిన అమలాపురం నుంచి వచ్చిన పాస్టర్ సోదరులకి అందరికీ కూడా నేను ఓట్ల కోసం ఎప్పుడు మిమ్మల్ని అడగను. మనస్ఫూర్తిగా నేను గౌరవించేవాడిని. నా భార్య కూడా క్రిస్టియన్, కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. ఎందుకంటే నా అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పడానికి చెప్తున్నాను. కానీ మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. మీరు అండగా నిలబడతారని ఆకాంక్షిస్తూ, ఇదివరకు గెలిచినా ఓడినా మీ వెంటే ఉంటాను అని చెప్పేవాడిని. ఇప్పుడు గెలుస్తున్నాం, గెలిచే తీరుతున్నాం, మీ వెన్నంటే ఉంటాం.
కష్టాలు అయిపోయినాయి. ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి, దాని మీదే ఛాలెంజ్. జగన్ పోతున్నాడు, వైసీపీ పోతుంది, పొత్తు గెలుస్తుంది. ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మూకలకి జనసేన అనే శక్తి చూపిస్తాం. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి. ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల్ని పొత్తుకేసేలా మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. మీ బాధ్యత మీరు, మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దాం. సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్. అది కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు. సజ్జల్ గారా? నాకు తెలీదు. నాకు చాలా కాంప్లెక్స్ తీరుస్తున్నాను, నాకు తెలీదు. అది బాబాయ్ గారు చనిపోయారు. అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తి లాంటిది. దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు, బతకచ్చు, ఎదుటి మనుషులు పొడి చేయొచ్చు, కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా సచ్ టూల్. నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను, అవసరమైన మేరకే వాడతాను. ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను. నేను లైక్స్ కోసం, డిస్లైక్స్ కోసం నేను చూడను. కాకపోతే సోషల్ మీడియా ఇస్ ద గ్రేటెస్ట్ టూల్. ఒక తెల్ల పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే, శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి. జగన్కి ఇస్తే బూతులు వస్తాయి. సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్. మీరు విదేశాల్లో కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. సోషల్ మీడియా హస్ బికమ్ అ మెనేస్ ఇన్ ఏ వే. చచ్చిపోతున్నారు చాలామంది, నలిగిపోతున్నారు. అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది. మన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంతగా తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళకి పోస్ట్ చేయండి, తప్పక తిడుతున్నామని. అంతేగాని మీరు ఎదురుపడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి. పాలన మహా అయితే ఏం జరుగుద్ది? మీరు ఒకటే ఆలోచించండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే కుడి కన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడతాయి. అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి. జనసేన ఏదని కాదు, మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ వస్తుంది, డేటా సెక్యూరిటీ బిల్, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో పాపం మొన్న ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కూర్చోబెట్టి చేసే స్థాయిలో ఉన్నాయి. ఎవరో ముఖానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ ఎ మెనేస్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావాడు చేసినట్టు, మనమే పబ్లిసిటీ చేస్తున్నాం. మీరు చేయకండి, నిర్ధారించుకోండి. అలాగే మన మీదే కాదు, ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవమా కాదా నిర్ధారించుకోండి. ఎందుకంటే మనం దాన్ని భరించద్దు. దాన్ని తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోండి, అది తప్పులేదు. కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి. చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారి ఇంట్లో విషయాలనే చెప్తా ఉంటారు. వచ్చి ఇంట్లో విషయాలు చెప్తా ఉంటే నేను అడుగుతాను, ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, అది తప్పు అనిపిస్తుంది. నేను అలాంటి వాళ్ళు కలవనని చెప్తాను. ఇప్పటి నుంచి కదా, 2009 నుంచి నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పనిచేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే
ఫస్ట్ ఆయన మీకు జీవితం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు ఆయన. ఆయనకి ద్రోహం చేసినప్పుడు మళ్ళీ నాకు ద్రోహం చేయని గ్యారంటీ అండి, అవసరం వెళ్ళిపోయాను. అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి. అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెట్ us బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. ఆ మోడస్ ఆపరేండియా లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు, నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే. నేనైతే నా రూల్ పాటిస్తాను. నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను. ఏదైతే చెప్పదలుచుకున్నానో ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూల్. మీ అందరికీ సంబంధించి లెట్ us హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్లా. ఇది శతఘ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్లా. దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే. సో మీరందరూ శతఘ్ని కింద వస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ దేశం ఎగినెందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతిని అంటాం. అలాంటి భూమాతకి, అలాంటి భరతమాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేషనల్ యాంథమ్ని ఒకసారి పెడతాం. దయచేసి నుంచో. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय हिंद.